సున్నా వడ్డీ పథకం అందరికన్నా నష్టపోయేది బీసీలే, బీదోళ్లే. ఎలక్షన్ మేనిఫెస్టో ఒకసారి చూడండి. సున్నా వడ్డీని 3 లక్షలు కాదు 10 లక్షలకి పెంచి చేస్తానని చెప్పి సున్నా వడ్డీ ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో కనిపిస్తుంది. 2 ఏళ్ళు అయింది, 3వ సంవత్సరం. ఇంతకు ముందు ఇస్తా ఉన్న సున్నా వడ్డీ ఇప్పుడు కూడా రద్దు చేసినాడు. పొదుపు సంఘాల రుణాలు తగ్గిపోయినాయి. 20,000 చిల్లర కోట్ల నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 49,000 కోట్లకు మేము తీసుకొని పోతే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో 49,000 కోట్ల నుంచి పొదుపు సంఘాల రుణాలు ఈ రోజు తగ్గిపోయి 49,000 నుంచి 30 చిల్లర కోట్లకు వచ్చింది. 39,000 ఎంతో తగ్గిపోయి. చేయూత లేదు, ఆసరా లేదు, సున్నా వడ్డీ లేదు. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్న పథకాలన్నీ రద్దు. ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు దాదాపుగా 9,000 కోట్లు ఉన్నాయి. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు. పిల్లలు చదువులు మానేస్తా ఉన్న పరిస్థితులు, చదువులు చదవలేక అందరికన్నా నష్టపోయేది బీసీలే. ఈయన బీసీల గురించి మాట్లాడేది. మత్స్యకారుల కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల కోసం ఎప్పుడూ జరగని విధంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు మన హయాంలో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మనం ప్లాన్ చేస్తే, కట్టడం మొదలెడితే ఈ మనిషి వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నాడు? ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే మూలపేట పోర్టు ఎవరు మొదలు పెట్టినారు? ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే బోడబెట్లపాలెం, మంచినీళ్ళపేట ఫిషింగ్ హార్బర్లు ఎవరు తీసుకొచ్చారు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈయన ఏం చేస్తా ఉన్నాడు? స్కాములు చేస్తూ దానికి అమ్మకానికి పెట్టినాడు. స్కాములు చేయడం కోసం స్కాములు చేస్తూ పోర్ట్లు అమ్మకానికి, ఫిషింగ్ హార్బర్లు అమ్మకానికి, మత్స్యకారుల జీవితాలను సర్వనాశనం చేయడానికి కోసం ఈ మనిషి రెడీగా ఉన్నాడు. అసలు ఈ మనిషి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. ఎన్నికలప్పుడు బాండ్లు ఇచ్చినాడు, ప్రతి ఇంటికి పోయి బాండ్ ఇచ్చినాడు. పిల్లడు కనపడితే ఏమన్నాడు? నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000. అమ్మ కనపడితే ఏమన్నాడు? నీకు 1,500 నెల, నీకు 1,500, నీకు 1,500, నీకు 1,500 అంటే 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. మళ్ళీ 50 ఏళ్ళ ముసలి ఎవరు కనపడలేదు, విలేకరులు ఎవరు కనపడతాం? 50 ఏళ్ళలో 50 ఏళ్ళ ఎవరు కనపడితే ఏమంటాడు? నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000. అందరికి బాండ్లు. ఆ మొగడి 15,000 కదా దేవుడు ఎరుగు, అందరికీ ఇస్తాను కదా దేవుడు ఎరుగు. 9,000, 8,000, అది కూడా ఫస్ట్ సంవత్సరం ఎగరగొట్టి. నోరు తెలిస్తే అబద్ధాలు, చేస్తేదంతా మోసాలు. ఇవన్నీ ఎవరైనా ప్రశ్నిస్తే, ప్రశ్నించే గొంతులు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ప్రశ్నించే గొంతు లేకుండా చేయడం కోసం అని చెప్పి వాళ్ళ మీద ఆ తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయని అన్న కనీస జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూస్తా ఉన్న వాస్తవాలు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ కుటుంబానికి, అప్పలరాజు కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుంది, తోడుగా ఉంటుంది. నా చెల్లెలు, అప్పలరాజు భార్య అన్ని రకాలుగా తోడుగా ఉంటారు వైఎస్ఆర్సీపీ అని చెప్పి మరొకసారి భరోసా ఇస్తాను. పార్టీ అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. అప్పలరాజు కూడా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. అప్పలరాజు కూడా ఖచ్చితంగా త్వరగానే బయటకు వస్తాడు. ఎందుకంటే న్యాయస్థానాలు ఇంకా బ్రతికే ఉన్నాయి ఈ దేశంలోనూ, ఈ రాష్ట్రంలోనూ అన్న వాస్తవం కూడా నిజమే. కాబట్టి త్వరలోనే ఆయన బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద జరగబోయే యుద్ధం ఇంకా తీవ్ర స్థాయిలో యుద్ధం
ఇంకా గట్టిగా కూడా చేసే కార్యక్రమం కూడా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా చేస్తుంది.